దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ఒకని ప్రవర్తన, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే ఏం చేస్తాడు? శత్రువులను కూడా మిత్రులుగా మార్చివేస్తాడు. ఇక్కడ ఏశావు ఎంత శత్రుత్వంతో వస్తున్నాడు. ఆయుధాలు ఉన్నాయి, 400 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరుగా వెంట పెట్టుకొని వస్తున్నాడు. కోపంతో వెర్రవీగుతూ వస్తూ ఉన్నాడు. ఉర్రోతలుగుతున్నాడు అనమాట. యారా నన్ను మోసం చేసిపోయి క్షేమంగా ఉన్నావా? పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సంపాదించుకొని ఎంత సంపాదిస్తావురా? ఈ రోజుతో నీ సంగతి తేల్చేస్తాను, ఈ రోజుతో నీ పని అయిపోద్దరా, ఇప్పటి వరకు దొరకకుండా పోయావు, ఇప్పుడు దొరికావు కాబట్టి నీ సంగతి ఏంటో తెలుస్తాను అన్నట్లుగా బయలుదేరాడు. కానీ మధ్యలోనికి వచ్చేసరికి ఏమైపోయింది? మారిపోయింది. సీన్ రివర్స్ అయిపోయింది అంటారు చూసారా? మారిపోయింది. దేవుని బిడ్డలారా, మీదబడి ముద్దు పెట్టుకున్నాడు. తన సహోదరుణ్ణి క్షేమంగా ఇంటికి రా అని చెప్పి ఎంట పెట్టుని సమాధానంగా తన గృహానికి, తన ప్రాంతానికి తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని